హలో ఫ్రెండ్స్, నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ అయితే మాత్రం మన ముందుకైతే వచ్చేసింది. ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంది, ఎలా ఉంది అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ రివ్యూ అయితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా అయితే ఉండండి. వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసి. నందమూరి బాలకృష్ణ సినిమా వచ్చిందంటే అభిమానులకి పండుగే పండుగ. అదే పండుగ సంక్రాంతికి వచ్చిందంటే మామూలుగా అయితే ఉండదు, బ్లాక్ బస్టర్ అన్నమాట. అలాంటిది మంచి విజయాలతో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే మరీ ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగా భారీగా అయితే ఉండడం అయితే జరుగుతుంది అభిమానులకి. కానీ ఈ మూవీ అయితే మాత్రం ఈ అంచనాలకి మించి అయితే ఉంటుంది అని అనుకోవచ్చు. ఏ మాత్రం కూడా డిసప్పాయింట్ అయితే అవ్వదన్నమాట అభిమానులకి. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం నానాజీ క్యారెక్టర్ అయితే అర్థం అయితే జరిగింది అనమాట. స్టైలిష్ గా అయితే లుకింగ్ అయితే ఉంటుంది. అనుకోకుండా ఒక ఫ్యామిలీకి అయితే చంపేయడం అయితే జరిగింది అనమాట. ఆ పాపకైతే ట్రెడ్ అయితే ఉంటుంది. ఏ రకంగా కాపాడుతాడో అనేది మన నానాజీ క్యారెక్టర్ అయితే మాత్రం రోల్ అయితే పాటిస్తాడు మన బాలకృష్ణ గారు. అయితే ట్విస్ట్ మీద ట్విస్ట్ అయితే రావడం అయితే జరిగింది. నానాజీ క్యారెక్టర్ లో బాలకృష్ణ గారు అయితే మాత్రం ఆ పిల్లని ఏ రకంగా కాపాడుతున్నాడు అని ఫస్ట్ హాఫ్ మొత్తం అయితే నడిచిద్ది అనమాట. ఫస్ట్ హాఫ్ లో బాలకృష్ణ గారు చూసినప్పుడు మాత్రం యాక్టింగ్ అయితే మామూలుగా ఉండదంట, గూడ్స్ జంప్స్ లాగా ఉంటాయంట. ఫ్యాన్స్ అయితే మాత్రం చించేసుకుంటారు గైస్, అలా రకంగా అయితే ఉంటుంది అంట. ఫస్ట్ హాఫ్ లో అయితే మాత్రం నానాజీ క్యారెక్టర్ లేదా బాలకృష్ణ గారి ఎంట్రీ అయితే మాత్రం. ఇక సెకండ్ హాఫ్ అంతా 1940 అదే డాకు మహారాజ్ అయితే మాత్రం క్యారెక్టర్ అయితే రావడం అయితే జరిగింది. అసలు ఎందుకు ఈ దొంగలు ఉన్నాడు, దొంగల ముఠా ఉన్నారు అనేది మొత్తం డాకు మహారాజ్ ఏ రకంగా ఎదిరించారనేది మన సెకండ్ హాఫ్ లో అయితే మనం చూడొచ్చు. బాలకృష్ణ గారిని అయితే మా అభిమానులకి అయితే మాత్రం డాకు మహారాజ్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఆ క్యారెక్టర్ లో చూసుకోవచ్చు, ఒక సాంగ్ కూడా వచ్చింది అనమాట. డాకు మహారాజ్ సాంగ్ కూడా వచ్చింది కదా, చాలా బాగుంటుంది, చాలా ఎమోషనల్ గా అయితే ఉంటుంది అనమాట. నానాజీ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత అయితే డాకు మహారాజ్ క్యారెక్టర్ అయితే మాత్రం మూవీకి అయితే హైలైట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఫైనల్ గా లాస్ట్ క్యారెక్టర్ అయితే ఉండిద్ది, అదే సర్కార్ సీతారాం క్యారెక్టర్. రుద్ర రూపం బాలకృష్ణ నటసింహం ఒక జూలు విదిరిస్తే ఎలాగుండిద్దో ఆ రుద్రతాండం అయితే మాత్రం మనం అయితే చూస్తాం అనమాట. లాస్ట్ క్యారెక్టర్ అయితే మాత్రం మామూలుగా ఉండదు గాయస్. 3 క్యారెక్టర్స్ అయితే మాత్రం మన బాలకృష్ణ గారు అయితే డాకు మహారాజ్ మూవీతో అయితే మనకైతే వస్తున్నారు. ఈ మూవీ అయితే మొత్తం ప్రేక్షకులకి మామూలుగా అయితే ఉండదని, సంక్రాంతికి అయితే మనం మంచి సినిమా అని చెప్పాలన్నమాట. ఆ రకంగా అయితే వస్తుంది. ఇంతవరకైతే ఫస్ట్ రూవ్ అయితే వచ్చేసింది అనమాట. సినిమా అయితే చాలా బాగుందని నెటిజన్స్ అయితే మాత్రం చెప్తున్నాడు. బాబీ కోలిక్ అయితే మాత్రం టాప్ రేంజ్ లోకి అయితే వెళ్తున్నాడు అని అర్థమైపోతుంది అనమాట. అసలు డైరెక్టర్ పరంగా అయితే మాత్రం ఐటెం సాంగ్ కూడా బిగినింగ్ లో అయితే వచ్చిందంట. సాంగ్స్ కూడా కథనైతే ఇబ్బంది అయితే చేయకుండా 4 సాంగ్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ సాంగ్ రావాలో, ఎలా సాంగ్ రావాలో అనేది మంచిగా క్రియేట్ అయితే చేయడం అయితే జరిగిందంట. మ్యాడ్ మూవీ, ఇంకా లక్కీ భాస్కర్, టిల్లీ స్క్వేర్ ఇలాంటి బ్యానర్ ఈ మూవీకి అయితే వస్తుంది అనమాట. అదే సీతారా ఎంటర్టైన్మెంట్ రేజ్ పెంచే మూవీ అయితే మాత్రం చెప్పాలన్నమాట. ఇదైతే మాస్ బ్లాక్ బాస్టర్ హిట్ అనమాట. ఈ రకంగా అయితే మాత్రం మనకి షో యొక్క రివ్యూ అయితే మాత్రం వచ్చేసిందని చెప్పాలన్నమాట. ఫస్ట్ రివ్యూ అయితే ఈ రకంగా నెటిజన్స్ మాట్లాడుతున్నాడు. ఆ రివ్యూస్ అయితే మాత్రం నీకైతే ముందే చెప్పేస్తున్నాను. ఇక మన రివ్యూ చూసి మన రివ్యూ అయితే మాత్రం ముందుకైతే వద్దాం. అప్పుడు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా అయితే ఉండండి. సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అనమాట. ఓకే, మన వీడియో ఇక్కడ ఎంగేజ్ చేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే, బాయ్.